సినిమా అది కేవలం 2.5 గంటల వినోదం కాదు, వందల మంది ఏళ్ల కష్టం. కానీ ఈ మధ్య రివ్యూల పేరుతో జరుగుతున్నది చూస్తుంటే ఒక భయం వేస్తోంది. రీసెంట్గా హీరో విశ్వక్సేన్ ఒక వీడియో క్లిప్ షేర్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతూ అదే ఇండస్ట్రీని నాశనం చేసే వీళ్ళని పారాసైట్స్ అని పిలవటంలో తప్పులేదని ఘాటుగా స్పందించారు. అసలు ఈ రోజుల్లో క్రిటిసిజం జరుగుతుందా లేక జ్యోతిషం జరుగుతుందా, రివ్యూయింగ్ అనే మాస్క్ వెనుక మూవీ కిల్లింగ్ జరుగుతుందా అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నాకు కథ తెలుసు అనే సిండ్రోమ్. చాలామంది సో కాల్డ్ క్రిటిక్స్కి ఉన్న మెయిన్ ఇష్యూ నాకు ముందే స్టోరీ తెలుసు అని ప్రూవ్ చేసుకోవడం. సినిమా అనేది పేపర్ మీద రాసే అక్షరాలు కాదు, అది ఒక విజువల్ మీడియం. పేపర్ మీద ఒక వ్యక్తి కత్తి పట్టుకుని యుద్ధం చేశాడు అని రాస్తే అది రొటీన్గా ఉండొచ్చు, కానీ అదే రాజమౌళిగారి ఎగ్జిక్యూషన్లో చూస్తే అది బాహుబలి అవుతుంది. సినిమా చూడకుండా కేవలం ఒక లైన్ వినేసి ఇది వర్కవ్వదు అని డిసైడ్ చేయడం ఫిల్మ్ మేకర్ విజన్ని ఇన్సల్ట్ చేయడమే. జడ్జ్మెంట్ అనేది ప్రొడక్ట్ మీద ఉండాలి, ప్రాసెస్ మీద కాదు. స్కూప్ కల్చర్, ఇది రివ్యూనా? గత ఏడాది ఒక పెద్ద సినిమా రిలీజ్కు కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో లైవ్ పెట్టి స్టోరీ మొత్తం లీక్ చేసేశారు. ఇది రివ్యూ చేయడం కాదు, ఒక రకమైన మూవీ కిల్లింగ్. ఒక ప్రొడ్యూసర్ కోట్లు పెట్టి తీసే సినిమాని ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేసే ఫ్యాన్స్ని ఇంతలా డిస్రెస్పెక్ట్ చెయ్యాలా? కేవలం కొన్ని లైక్స్ కోసం ఇంత దిగజారాలా? అంతేకాదు, ఒక హిట్ సినిమాకి సీక్వెల్ ఉండదని అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఏ రకమైన జర్నలిజం? ఫెయిల్యూర్ని ముందే సర్టిఫై చేయడం? మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 2027లో రాబోతోంది. కనీసం షూటింగ్ కూడా సరిగ్గా మొదలవ్వని ఆ సినిమాని ఆన్ ద ఫేస్ ఇది ఫ్లాప్ అవుతుంది అని ఇప్పుడే సర్టిఫై చేసేస్తున్నారు. దీన్ని అనాలిసిస్ అనరు, శాడిజం అంటారు. నెగటివిటీ సెల్స్. అందుకే వ్యూస్ కోసం ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారా, లేక ఫెయిల్యూర్ని ముందే ప్రెడిక్ట్ చేస్తే మేము ఇంటెలెక్చువల్స్ అని ఫీలవుతున్నారా? ఎంపతి మరియు అకౌంటబిలిటీ, బాధ్యత ఎక్కడ? క్రిటిసిజం ఇండస్ట్రీకి అవసరమే, కానీ ఆ ఇచ్చే విధానంలో ఎంపతి ఉండాలి. సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, కానీ ఆ సినిమా వెనుక వందల మంది కార్మికుల కష్టం ఉంటుంది. మీరు చెప్పిన లీక్స్ తప్పు అయినప్పుడు, మీరు ఫ్లాప్ అన్న సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఎప్పుడైనా బయటికి వచ్చి సారీ చెప్పారా? ఈరోజు సోషల్ మీడియా పవర్ని కొంతమంది చాలా ఇర్రెస్పాన్సిబుల్గా వాడుతున్నారు. రివ్యూవర్స్కి నా రిక్వెస్ట్ ఒక్కటే, సినిమాని సినిమాగా చూడండి. టికెట్ తీసుకోకముందే ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ని చంపేయకండి. మీ మాటలకి వెయిట్ ఉంది, వాటిని డిస్ట్రాక్టివ్గా కాకుండా కన్స్ట్రక్టివ్గా వాడండి. ఫిలిం మేకర్స్ని సినిమా తీయనివ్వండి, మీరు మధ్యలో జడ్జెస్గా మారి తీర్పులివ్వకండి. మరి మీ అభిప్రాయమేంటి? ఈ కాలపు రివ్యూవర్స్ హద్దులు దాటుతున్నారా, లేక ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనుకోవాలా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.